బిగ్ ఇయర్ స్మాల్ మౌత్ విఘ్నేశ్వరుని ఒకసారి అబ్జర్వ్ చేస్తే పెద్ద చెవులు చిన్న నోరు అవి చూసి ఒకటి నేర్చుకోవచ్చు. ఏంటో చెప్పండి. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే మార్నింగ్ వెళ్ళి క్యాటరింగ్ ప్రసాదాలు ఆర్డర్ ఉంటే కంప్లీట్ చేసుకున్నాం. మన క్యాటరింగ్ అంటేనే పండగ పూట ఖాళీ లేకపోవడం కదండి. ఇంకా అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత వెళ్ళి ఇచ్చేసి వచ్చిన తర్వాత మన ఇంట్లో బొజ్జగనపై ఆగమనం, ఇంకా మన వినాయకుడిని తెచ్చుకుని పూజ కూడా పూర్తి చేసుకున్నాం. అంతేకాకుండా మన ఇంటి దగ్గరలో ఉన్న 2 గల్లీ గణేషులకైతే లడ్డు స్పాన్సర్ చేస్తామని చెప్పి సో అవి కూడా చేసిన తర్వాత తీసుకెళ్లి ఇచ్చేసి అలా చూస్తూ ఉండిపోయాం. ఎందుకంటే 11 రోజులు ఆ విఘ్నేశ్వరుడి చేతిలో ఉండాల్సిన లడ్డు చేసే అదృష్టం మనకు దక్కింది. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత తిరిగి కొబ్బరికాయ కొట్టేసి ఇంటికి వచ్చాం అన్నమాట. ఇంతకీ బిగ్ ఇయర్ స్మాల్ మౌత్ అంటే లిజన్ మోర్ టాక్ లెస్, కానీ మనందరం దానికి క్వైట్ ఆపోజిట్ కదా. చెవులేమో చిన్నవి, మౌత్ ఏమో 24/7 వైఫై కనెక్షన్ లాగా. ఎవరు అడగకపోయినా అడ్వైస్ ఇస్తాం, ఒపీనియన్స్ చెప్తాం. కానీ ఇందులో లైఫ్ లెసన్ ఏంటో తెలుసా? ఎక్కువ వింటే జ్ఞానం వస్తుంది, ఎక్కువ మాట్లాడితే ఆర్గ్యుమెంట్సే మిగులుతాయి. సో ఈ గణేష్ చతుర్థి నుంచి అయినా ఇయర్స్ ఓపెన్ లో పెట్టి మౌత్ మ్యూట్ పెడదాం. చూద్దాం లైఫ్ లో ఏ లెవెల్ చేంజ్ వస్తుందో. మర్చిపోకండి, ఆహార ఇచ్చా అంటే ఫ్రమ్ అవర్ కిచెన్ టు యువర్ హార్ట్. ఒక క్యాటరింగ్ మీరు ఇచ్చి చూడండి, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో 10 క్యాటరింగ్లు చేస్తామన్న గ్యారంటీ మేము ఇస్తాం. ఎందుకంటే మా టేస్ట్ మీద మాకున్న నమ్మకం అలాంటిది బాబాయ్. పైన నెంబర్స్ కి ఫోన్ చేసి వెంటనే ఒక్క క్యాటరింగ్ ఇచ్చేయండి. ఉంటాను.